తమ్ముడు హలో ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి వెళ్తుర్రు మీరంతా ర్యాలీయా మీరందరూ ఎక్కడికి పోతుర్రు మీకేం డిమాండ్స్ లేవా తినడానికి ఉన్నాయి 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 ఏంటి నిరుద్యోగి ఏంటి చెప్పుకోండి నిరుద్యోగి అని చెప్పి ఒక 3-4 months నుంచి మాకు ఒక టార్చర్ పెడుతున్నాడు నిరుద్యోగి ఆ మాట వింటుంటేనే కొంచెం మనసు బాగా అనిపిస్తలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి మాకు సమస్య నెరవేరాలి ఇప్పుడు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చూస్తే చాలా ఘోరంగా చేస్తున్నాడు, టెర్రరిస్ట్ అయినట్టు. కొంచెం అక్కడ ఏంటి అసలు ఇట్లా స్టూడెంట్స్ ని ఈ రకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటి? ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఇంతకు ముందు. నేనైతే ఈ లైబ్రరీ చరిత్ర ఇంతవరకు చూడలే మేడం. నేను 6 సంవత్సరాలు చదువుతున్నా, కానీ ఇంత పెద్ద ఘోరంగా ఇంత స్టూడెంట్స్ని ఎత్తబడని ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. అది కానీ ఇందులో పిల్లలు అడిగే దాంట్లో న్యాయం ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది పరిష్కరించడంలో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. జీరో ఉపయోగం లేదు, ₹1 కూడా లాభం లేదు. ఇంకో విషయం ఏంటంటే పాపాలిటీ వాయిదా వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కే ఎక్కువ వస్తుంది, అందుకే వాయిదా వేయాలని కోరుకుంటున్నాను. చూసిరు కదా అసలు ఒక గొర్రెల్ని లేదంటే ఒక మేకల్ని లేకపోతే ఒక కుక్కల్ని ఈడ్చుకుపోయినట్టు. సో పోలీస్ టీం అనేది వీళ్ళని చాలా అరాచకంగా పోలీస్ వ్యాన్లకు ఎక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు విద్యార్థుల నిరుద్యోగుల వీళ్ళని ఇంత దారుణంగా వాళ్ళ బ్యాగ్లను కావచ్చు మనుషుల్ని కావచ్చు తోసి అటు లాక్కెళ్ళి ఆ వ్యాన్లోకి ఎక్కించడాన్ని మనం విజువలైజేషన్లో చూడొచ్చు. సో సెంట్రల్ టీంని అడిగినా లేదంటే స్టేట్ టీంని అడిగినా కూడా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అంటారు. ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో ఒకసారి అడుగుదాం. ఏం సార్ స్టూడెంట్స్ ఈ రేంజ్ లో నో కామెంట్ మేడం. సార్ ఏం సార్ ఈ రేంజ్ లో లాక్కొని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు? సో సెంట్రల్ టీమ్ కి మీకు అందరికి కూడా పర్మిషన్ ఉందా? పైనుంచి ఆదేశాలా ఏంటి? నో కామెంట్స్. పోలీసు వాళ్ళ దగ్గర మైక్ పెడితే లోగో పెడితే నో కామెంట్స్. సో సెంట్రల్ టీమ్ ని మాట్లాడించే ప్రయత్నం చేసినా నో కామెంట్స్. సో ఇట్లా స్టేట్ అంటే ఓన్లీ మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నటువంటి ఆదేశాలు ఏంటి? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకుపోయి లోపలేసుడా? మీకున్న ఆదేశాలు ఏంటి మీరు పాటిస్తున్నారు? సో ఈ రకమైన అంటే అరెస్ట్లు చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? సో ఎంత దారుణంగా ఉందంటే సిటీ సెంట్రల్ దగ్గర సిచ్యువేషన్ ఎవ్వరు ప్రశ్నించినా ఆఖరికి మీడియా కూడా ప్రశ్నించినా కూడా మీడియా వాళ్ళని సైతం వ్యాన్లకి ఎక్కించి వాళ్ళని లోపలికి పంపించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎంత దారుణంగా తయారైందంటే సిచ్యువేషన్.